టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి చేజింగ్ను సులభం చేశాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యార్ 48 పరుగులు, అక్షర్ పటేల్ 29 పరుగులు, కేఎల్ రాహుల్ 34 పరుగులతో రాణించడంతో టీమిండియా టార్గెట్ను ఛేదించింది. యావత్ క్రీడా ప్రపంచమంతా ఎదురుచూసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ 63 పరుగులు, బ్రేస్వెల్ 53 పరుగులు, రచిన్ రవీంద్ర 37 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 34 కీలక పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి ఒక్కో వికెట్ తీశారు. అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. శుభమన్ గిల్తో కలిసి తొలి వికెట్కు ఏకంగా 105 పరుగులు జోడించాడు. టీమిండియా విజయం లాంఛనమే అనుకున్న దశలో శాంటనర్ తొలి బ్రేక్ ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు గిల్ 31 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ వెంటనే కోహ్లీని బ్రస్వీల్ వికెట్ల ముందు దొరకపుచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్, రచిన్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత అయ్యర్, శ్రేయస్ మరోసారి చక్కటి సమన్వయంతో భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 60 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా 18 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, జడేజా లాంఛనాన్ని పూర్తి చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంటన్, బ్రేస్వెల్ 2 వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్ర, జెమ్సన్ ఒక్కో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును రోహిత్ శర్మ కైవసం చేసుకున్నాడు. అనంతరం రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుని సంబరాలు చేసుకున్నారు. మైదానం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం తెలుపుతూ మా తుజే సలాం అంటూ గీతాలాపన చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. టోర్నమెంటు సాంతం అద్భుతంగా ఆడారంటూ జట్టును సభ్యులు ప్రశంసించారు. భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ట్రోఫీని భారత్కు తెచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. టీమిండియా ప్లేయర్లను ప్రశంసించారు. టోర్నీలో ప్లేయర్లందరూ అద్భుతంగా ఆడారని కొనియాడారు. అసాధారణమైన ఆట, అపూర్వమైన ఫలితం అని ట్వీట్ చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకువచ్చినందుకు టీమిండియా పట్ల గర్వంగా ఉందన్నారు. వారు టోర్నమెంటు అంతటా అద్భుతంగా ఆడారని, అద్భుతమైన ప్రదర్శన చేసిన తమ జట్టుకు అభినందనలు అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. టీమిండియా తన అత్యుత్తమ ప్రదర్శనతో మరోసారి మనల్ని గర్వపడేలా చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కృషి, అంకిత భావంతో అద్భుతమైన విజయం సాధించిన జట్టుకు అభినందనలు తెలిపారు. టీమిండియా మైదానంలో నైపుణ్యాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట వేస్తూ 3 ఎమ్మెల్సీ స్థానాలను వారికే కేటాయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడులను ఎంపిక చేశారు. వెనుకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న తెలుగుదేశం తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా 2 సీట్లు జనసేన, బీజేపీకి కేటాయించారు. వాటిలో 2 బీసీలకు, 1 ఎస్సీకి కేటాయిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గ నేత బీటీ నాయుడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీలో మొదటి నుంచి ఉంటూ అంటిపెట్టుకుని ఉన్న బీద రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది. గ్రీష్మ ఇప్పటికే మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా ఉన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర @2047లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్లోని
10 సూత్రాల్లో మొదటి సూత్రమైన శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానానికి ఉగాది నుంచి శ్రీకారం చుట్టనుందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను 10 సూత్రాల్లో మొదటి సూత్రమైన శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 విధానానికి ఉగాది నుంచి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ప్రభుత్వం, దాతలు, ప్రజా భాగస్వామ్యంతో పేదరికం లేని సమాజం లక్ష్యంగా ఈ P4 విధానం అమలు కానుందని వివరించారు. ముఖ్యంగా యువతకు జ్ఞానం, నైపుణ్యాలు అందించడం, ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు, సుస్థిర ఉపాధి అవకాశాల సృష్టి, వృద్ధికి దోహదం చేసే మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. సమాజం నుంచి పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చేపడుతున్న కార్యక్రమాలకు తోడు సామాజికంగా, ఆర్థికంగా పైన ఉన్న కుటుంబాలు, సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా భాగస్వామ్యాలను చేయటం P4 విధానమని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంపై ప్రజల నుంచి సూచనలు తీసుకోవడం జరుగుతుందన్నారు. QR కోడ్ను స్కాన్ చేసి లేదా swarnandhra.ap.gov.in/P4 లింక్ ద్వారా ఈ నెల 25వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేసి ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతిలో భాగస్వాములు కావాలని, మీ సలహాలను ప్రశంసిస్తూ ఒక ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు శాశ్వత ప్రాతిపదికన మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఆలయ అధికారులతో చర్చించి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. వచ్చే విజయదశమి నాటికి విజయవాడ ఇంద్రకీలాద్రిపై మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులను కోరారు. భక్తులకు విశ్రాంతి గదులు, కాటేజీలు లాంటివి నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో మాస్టర్ ప్లాన్ను పగడ్బందీగా రూపొందించాలని కోరారు. దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో తాడిగడపలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ అధికారులు మరియు టెక్నికల్ టీం పాల్గొన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి, చేపట్టబోయే పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. వివిధ పనులకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజన అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా దుర్గగుడి ఘాట్ రోడ్డు, శాశ్వత క్యూలైన్ల నిర్మాణం, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడానికి వాటర్ ప్లాంట్ల నిర్మాణం వంటి విషయాలపై చర్చించినట్లు చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ మరియు దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటుగా సాంస్కృతిక, క్రీడా రంగాల్లోనూ రాణించాలని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా ఆటలు, పాటలు, డాన్సులు వంటి రంగాల్లో రాణిస్తే మంచిదని పిల్లలకు సూచించారు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి, వాళ్లలోని సృజనాత్మకతను వెలికితీయడానికి బాలోత్సవం వంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. గన్నవరంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బాలోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 38 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాల్లోనూ రాణించాలని అన్నారు. గన్నవరం నియోజకవర్గానికి మంచి చరిత్ర, గుర్తింపు ఉందని, దానిని ఇనుమడింపచేసేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న 3 ఏళ్లలో 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని, అది చేసిన తర్వాతే మళ్లీ ఓటు వేయమని ప్రజల్ని అడుగుతానని చెప్పారు. ఇప్పటికీ భారతదేశంలో IAS, IPS అధికారులు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే చాలా మంది ఉన్నారని, హార్డ్ వర్క్ను మించిన మంచి దారి ఏదీ లేదని చెప్పుకొచ్చారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అది హార్డ్ వర్క్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. భావితరాలు ఇంజనీర్లు కావాలనే ఉద్దేశంతో దూరదృష్టితో ఆలోచించి మహనీయులు ఆంధ్రప్రదేశ్లో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ కళాశాలలో హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాదు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూడాలని కోరారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యాశాఖ సంస్కరణలకు బాటలు వేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఈ దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ స్కూల్ను తీసేసే పరిస్థితి ఉండదని, నియోజకవర్గంలో ఏ స్కూల్లో సమస్య ఉన్నా మంత్రి లోకేష్ బాబుతో మాట్లాడి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని యార్లగడ్డ వెల్లడించారు.
ఈ ఈ బాలోత్సవం లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు కూడా అవేర్నెస్ పెరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. వాళ్ళ ఊరు వాళ్ళు ఉండకుండా కాన్షియన్సీ మొత్తం వేరే స్కూల్స్ ఎలా ఉన్నాయి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, అలాగే ఈ క్రీడలు కూడా అవసరం. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే క్రీడా ప్రాంగణాలు లేని స్కూల్స్ కాలేజీలు వచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం అడ్రస్ చేస్తుందని నేను భావిస్తున్నా. చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు తీసుకున్న తర్వాత సంస్కరణల బాట విద్యాశాఖను పట్టించిన పరిస్థితి. గతంలో విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు ఎక్కువ పెరిగిపోయినాయి, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ ఇవన్నీ పెరిగిపోయినాయి, వీళ్ళతో మనం పోటీ పడాలనే ఉద్దేశంతో ఆ రోజున కొంతమంది నిర్లక్ష్యం వహించడం ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలలు ఈ స్థితికి కారణం అని ఒక రకంగా మనం ఒప్పుకోవాల్సిన నిజం. కానీ మళ్ళీ దీనిలో సంస్కరణ ప్రవేశపెట్టి ఎక్కడ స్కూల్ తీసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మధ్యలో రాజకీయ ఆరోపణలు చేసిన నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్స్ కొనసాగుతాయి. అలాగే ఈ మన కాన్స్టిట్యూన్సీలో స్కూల్లో ఏ సమస్య ఉన్నా గౌరవ మంత్రితో మాట్లాడి, లోకేష్ బాబుతో మాట్లాడి వాటిని ఇమీడియట్గా అడ్రస్ చేసే పరిస్థితి చూస్తానని మీకు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు మీడియా సోదరులు కూడా పత్రికా ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. కుటుంబ సాధికార సారథులను నియామకంపైన పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అందువల్ల ప్రతి నాయకుడు ఈ కుటుంబ సాధికార సారథుల నియామకాన్ని సీరియస్గా తీసుకోవాలని తెలిపారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో కుటుంబ సాధికార సారథుల నియామకాలపై ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కుటుంబ సాధికార సారథులు చాలా కీలకమని చెప్పారు. ప్రతి 60 ఓట్ల రేంజ్కి 2 కుటుంబ సాధికార సారథులు ఉండాలని చెప్పారు. స్టేట్ కమిటీ, పార్లమెంటు కమిటీ, నియోజకవర్గ కమిటీ, డివిజన్ కమిటీ, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జి ఉండాలన్న ఖచ్చితంగా కుటుంబ సాధికార సారథులుగా తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ప్రతి 30 ఓట్లకు కుటుంబ సాధికార సారథులు పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కుటుంబ సాధికార సారథులుగా నియమించబడే వారికి తప్పనిసరిగా మెంబర్షిప్ ఉండాలని, వారికి కేటాయించిన ఓటర్లకు కుటుంబ సాధికార సారథులు నిరంతరం అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతి 60 ఓట్ల రేంజ్కి 1 పురుషుడు, 1 మహిళ కుటుంబ సాధికార సారథులుగా ఉండాలని మంత్రి నారా లోకేష్ ఈ విధానంపై చాలా నిశితంగా పరిశీలిస్తున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కేఎస్ఎస్ సీరియస్గా తీసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ విధానంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. నిరసనలు, ధర్నాలకు గన్నవరం నియోజకవర్గంలో ఆస్కారం లేదని, ప్రతి నిమిషం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అధికారులతో చర్చించి విలువైన భూములు కబ్జా కాకుండా కాపాడుతానని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు కూడా ఒక్కసారి ఆలోచించి పూర్తి వివరాలతో కేసులు నమోదు చేస్తే బాగుంటుందని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తానెప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. విజయవాడ నగర శివారు అంబాపురం పంచాయతీ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీలో కబ్జాకు గురైన 2500 గజాల విలువైన కామన్ స్థలాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. అంబాపురం గ్రామస్తులతో కలిసి అంబాపురం పంచాయతీ పరిధిలో కబ్జాకు గురైన కామన్ సైట్ ముందు సర్పంచి ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి గ్రామస్తుల్ని సముదాయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర శివారు ప్రాంతంలో గతంలో వేసిన లేఅవుట్లలోని కామన్ సైట్లపై కబ్జా రాయిళ్లు కన్ను పట్టడంతో గన్నవరం నియోజకవర్గం విజయవాడ నగరానికి ఆనుకొని ఉండటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ సమస్యపై త్వరలో అధికారులతో చర్చించి విలువైన భూములు కబ్జా కాకుండా కాపాడుతారని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ కబ్జా ప్రక్రియలు నిరంతరాయంగా కొనసాగాయని ఆరోపించారు. ఇటీవల ఓ కబ్జా చేసిన వ్యక్తి ఏకంగా అంబాపురం గ్రామ సర్పంచిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడంతో దానిపై పోలీసు ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నానని, ఆ విషయంలో పోలీసులను తాను బెదిరించినట్లు కొన్ని మాధ్యమాలు వక్రీకరించి చూపించాయని మండిపడ్డారు. పోలీసు అధికారులు కూడా ఒకసారి ఆలోచించి పూర్తి వివరాలతో కేసులు నమోదు చేస్తే బాగుంటుందని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. బీసీ కమ్యూనిటీ హాల్ కడదామన్నా, ఏది కడదామన్నా ఏ పంచాయతీలోనూ స్థలం లేని పరిస్థితి, అన్ని అన్యాక్రాంతమైన పరిస్థితి. వీటి మీద కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేయమని అడుగుతా, అవసరమైతే శాసనసభలో ప్రస్తావించి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో అక్రమార్కుల మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరతా. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఈ అంశాన్ని పెడతా. దయచేసి మీరు ఈ ఆందోళన విరమించాల్సిందిగా కోరుతూ నేను కమిషనర్ గారితో మాడతా, అలా కలెక్టర్ గారితో మాడతా. ఎంఆర్ఓ గారు దయచేసి మీరు ఉన్నవన్నీ ప్రాపర్గా చూపించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చూడండి. అంటే నాట్ ఓన్లీ దిస్ సైట్, ఆల్ అబౌట్ 9 విలేజెస్లో ఉన్న ఈ సమస్యలు ఎక్కడ కామన్ లేఅవుట్లో ఉన్నా, ఎక్కడ లేఅవుట్లు ఉన్నా సక్రమ లేఅవుట్లు, అక్రమ లేఅవుట్లు 2 ఉంటాయి. అక్రమ లేఅవుట్ల సంగతి పక్కన పెడితే
సక్రమంగా వేసిన లేఅవుట్లో కూడా కామన్ సైట్లు అన్యాక్రాంత అవ్వడం బాధాకరం. అది విజయవాడ రూరల్ మండలంలో జరగడం ఆక్షేపణీయం. నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. ఎట్టి పరిస్థితులను వీటిని కాపాడి, ఇది ఊరమ్మడి ఆస్తి. మీరు మాత్రం దీన్ని కాపాడతాక మీ ప్రయత్నాన్ని మాత్రం తప్పనిసరిగా అభినందించి తీరాలి. ఎవరి ఆస్తి కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు కానీ ఊరమ్మడి ఆస్తుల కోసం ఫైట్ చేయరు. గతంలో గన్నవరం నియోజకవర్గంలో మట్టి తవ్వేటప్పుడు కూడా 64 చెరువులు తవ్వినా కూడా ఏ గ్రామంలోనూ అందరూ మర్చిపోయి చేష్టడు చూసిన పరిస్థితి గ్రామస్తులు కూడా. ఇది ఊరమ్మడి ఆస్తి. ఊళ్ళో ఉన్న కామన్ సైట్లు కానీ చెరువులు కానీ ఇవన్నీ తాత నాయనమ్మలకు మనవాళ్ళు ఎలాగో నలుగురు ఉంటే అలా ఊరమ్మడి ఆస్తిగా భావించాల్సిన అవసరం గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని పౌరులకే ఉందని భావిస్తూ, కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మోవ మండలం కాజా గ్రామంలో రాజేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పామరు పోలీస్ స్టేషన్లో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను తెలియజేశారు. పాత కేసును రాజీ చేస్తామని, పాత కక్షలను మనసులో పెట్టుకుని చంపాలని నిర్ణయించుకుని రాజులపాటి వెంకట రాజేష్ను హత్య చేశారన్నారు. రాజేష్ను పథకం ప్రకారమే కొట్టి కాలువలో పడేశారన్నారు. హతుడు రాజేష్ తల్లి రాజులపాటి రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితులైన తాత హరికృష్ణ, జోగి శివనారాయణ, మంద మధుసూదన్ రెడ్డి, బొల్లా శ్రీనివాసులను అరెస్ట్ చేశామని తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఏపీ 39 LY 7114 స్విఫ్ట్ డిజైర్ కారును, కర్ర, ఇనుప రాడ్డును సీజ్ చేశారని తెలిపారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుభాకర్, సహకరించిన కూచిపూడి ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఏఎస్ఐ శోభన్ బాబు, హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు, కానిస్టేబుల్ ప్రమోద్, గోపి, నరసింహులను డీఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు. వెహికల్ చెకింగ్ చేస్తామంటే వాళ్ళు బందర్ నుండి విజయవాడ వెళ్ళే హైవేలో మాకు దొరకడం జరిగిందండి. వాళ్ళని అప్పుడు పట్టుకొని అదే వెహికల్లో వాళ్ళు ఈ హత్య కోసం వాడిన రాడ్ ఇంకా చెక్కను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము నిడమ గ్రామంలో వేణుగోపాల్ లేఅవుట్స్ దగ్గర వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ప్రజలందరికీ విన్నపం ఏంటంటే మీ వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు పోలీస్ స్టేషన్కి రండి. రెవెన్యూ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కలెక్టర్ గారు, జేసీ గారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఇట్ ఈస్ బిట్ ఫ్రస్ట్రేటింగ్. జ్యుడిషియరీలో కొన్నిసార్లు మనకి టైం పట్టచ్చు. అలా అని చెప్పి లాని మీ ఓన్ హ్యాండ్స్లో తీసుకోకూడదు. ఎందుకంటే నోబడీ ఈజ్ అబౌవ్ లా. అందరం మనం చట్టం కిందే ఉంటాం కాబట్టి ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే గ్రేవ్ క్రైమ్ కానీ చేస్తే వెంటనే పోలీసులు పట్టుకోవడం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 19/3/2025 వరకు ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని ధర్మకర్త నందమూరి కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామస్తుల విలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల దేవస్థానంలో 10/3/2025 నుంచి 19/3/2025 వరకు ఉత్సవాలు జరపబడును. ఉత్సవాల మొదటి రోజున ఉదయం 11 గంటలకు అశేష భక్త సముద్రం నడుమన తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణ మహోత్సవంలో 8 జంటలు పీటల మీద కూర్చోనున్నారు. గ్రామ ప్రముఖులు లంకా సురేంద్ర మోహన్ బెనర్జీ తరపున తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్లకు కోనేరు విజయలక్ష్మి కోటేశ్వరరావు దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మంగళ వాయిద్యం, కోలాటం, చెక్క భజనలు, డప్పు విన్యాసాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు గ్రామంలో గ్రామోత్సవం జరుగుతుంది. 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు ప్రతిరోజు ప్రభల ఊరేగింపు, నిప్పుల గుండం, ఉయ్యాల పౌలింపు సేవ నిర్వహిస్తారు. 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత 35 సంవత్సరాలుగా గ్రామస్తులు, భక్తుల సహకారంతో అన్న సమారాధన దిగ్విజయంగా జరుగుతుంది. ఆలయ ధర్మకర్త నందమూరి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 100 ఏళ్లు పైగా చరిత్ర కలిగిన శ్రీ తిరుపతమ్మ గోపయ్య దేవస్థానం ఉత్సవాలు ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 9 రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలు, నేటి కళ్యాణోత్సవం సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్లు చెప్పారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు, మజ్జిగ, పానకం పంపిణీ చేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నందమూరి కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లు ఆలయ ధర్మకర్తలు నందమూరి కృష్ణప్రసాద్, లంకా రవి శ్రీనివాస్, కలపాల నానిబాబు, ఆత్మూరి బాలాజీ, కాకర్ల గిరిధర్, లంకా సతీష్, కలపాల రాజాబాబు తదితరులు ఉత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.